విమాన ప్రయాణాలలో ముఖ్యమైనది ల్యాండింగ్ సమయం. చాలా విమాన ప్రమాదాలు ఎక్కువ జరిగేది ఈ ల్యాండింగ్ సమయంలోనే. దీంతో పైలట్స్ ప్రతి ప్రయాణంలో ల్యాండింగ్ చాలా కీలకంగా భావిస్తారు. ల్యాండింగ్ సమయంలో చిన్న పొరపాటు జరిగినా ఘోర ప్రమాదాలు జరుగుతాయి. కొన్నిసార్లు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఫ్లైట్ని క్షేమంగా ల్యాండ్ చేయడానికి పైలట్స్ తీవ్ర కృషి చేస్తారు. అలాంటి సందర్భాలు ఎన్నో మన వీడియోస్లో చెప్పాను. బట్ కొన్నిసార్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయడానికి పైలట్స్కి దగ్గరలో ఎక్కడా ల్యాండ్ ఉండదు. సాధారణంగా సముద్రాలలో విమానం ప్రయాణిస్తున్నప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి. అలాంటి సిచ్యువేషన్స్లో పైలట్స్ ముందుండే ఏకైక ఆప్షన్ నీటిపై ఫ్లైట్ని ల్యాండ్ చేయటం. ఎస్, మీరు విన్నది నిజమే. నీటిపై కూడా విమానాలను ల్యాండ్ చేయొచ్చు. బట్ అది అంత ఈజీ కాదు. అన్నిసార్లు ఈ ల్యాండింగ్ కుదరదు. కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ పైలట్స్ మాత్రమే దీన్ని చేయగలరు. ఈ వాటర్ ల్యాండింగ్ సక్సెస్ అయితే ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడతారు, లేకపోతే ఫ్లైట్ నీటిలో మునిగిపోతుంది. ఈ వాటర్ ల్యాండింగ్ సక్సెస్ఫుల్గా జరిగిన మొట్టమొదటి సంఘటన గురించే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. అలాగే ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోని తీసుకురావడానికి ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. నిజానికి వాటర్ మీద ఫ్లైట్ ల్యాండ్ అవడాన్ని ల్యాండింగ్ అనరు, ఎందుకంటే వాటర్లో ల్యాండ్ ఉన్నది కాబట్టి. ఇలా వాటర్ మీద ల్యాండింగ్ చేయడాన్ని డిచ్చింగ్ అంటారు. ఈ డిచ్చింగ్ పైలట్స్కి వారి జీవితంలోనే అత్యంత కష్టమైన పని, ఎందుకంటే దీన్ని ట్రైనింగ్ అవ్వటం అసాధ్యం. దీంతో సొంతగా ట్రై చేసి ఈ పని చేయాలి. ఈ రోజుల్లో అంటే సిమ్యులేటర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ సిమ్యులేటర్స్ సాయంతో ఎలాంటి సిచ్యువేషన్స్లో అయినా ట్రైనింగ్స్ తీసుకోవచ్చు. బట్ 1950లో ఇలాంటి సిమ్యులేటర్స్ ఏమీ లేవు. కానీ ఆ రోజుల్లో ఇద్దరు పైలట్స్ ఈ సాహసాన్ని సాధ్యం చేశారు. ఇదే ప్రపంచంలోని మొట్టమొదటి సక్సెస్ఫుల్ డిచ్చింగ్, పాన్ అమెరికన్ ఫ్లైట్ 6. అది అక్టోబర్ 16, 1956. ఆ రోజు రాత్రి హోనోలులు ఎయిర్పోర్ట్లో ఒక విమానం టేక్ ఆఫ్కి రెడీగా ఉంది. ఈ విమానం పాన్ అమెరికన్ ఫ్లైట్ 6. ఈ ఫ్లైట్ ఒక వరల్డ్ టూర్ చేస్తూ ఉంది. వరల్డ్ మొత్తం ఈ ఫ్లైట్ రౌండ్ వేస్తూ ఉంది. ఇది మామూలు చిన్న విమానం కాదు. ఇది బోయింగ్ 377 స్ట్రాటో క్రూజర్ విమానం. ఇది చాలా పెద్ద 4 ఇంజన్ ఏరోప్లేన్. ఆ రోజుల్లో ఇదే అత్యధిక ప్యాసింజర్ కెపాసిటీ ఉన్న విమానం. ఇది ఒక ప్యాసింజర్ ఏరోప్లేన్. ఆ రోజుల్లో ఇది ప్రెషరైజ్డ్ క్యాబిన్ ఉన్న విమానాలలో ఒకటి. అంతేకాదు ఈ విమానం డబుల్ డెక్ ఉన్న కొన్ని విమానాల్లో ఒకటి. ఈ డబుల్ డెక్ కెపాసిటీతో ఈ విమానంలో ఒకేసారి 100 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చు. కానీ ఆ రోజు అంటే 1956 అక్టోబర్ 16న కేవలం 24 మందే ప్లేన్ ఎక్కారు. ఆ రోజు ప్లేన్లో 24 మంది ప్రయాణికులతో పాటు 7 క్రూ మెంబర్స్ కూడా ఉన్నారు. మొత్తం ఈ ఫ్లైట్లో 31 మంది ఉన్నారు. ఈ పాన్ అమెరికన్ ఫ్లైట్ 6 ఒక టూరిస్ట్ ఫ్లైట్. ఇది ప్రపంచమంతా తిరుగుతుంది. మధ్యలో చాలా స్టాప్స్లో విమానం ఆగుతుంది. ఈ టూర్ అమెరికా యొక్క ఈస్ట్లో ఉన్న న్యూయార్క్ నుండి మొదలవుతుంది. అలా ప్రపంచమంతా తిరిగి చివరికి అమెరికాకి మరొక పక్క ఉన్న శాన్ ఫ్రాన్సిస్కోతో ఎండ్ అవుతుంది. ఇందులో మొత్తం 7 స్టాప్స్ ఉంటాయి. 7వ స్టాప్ లేదా చివరి స్టాపే శాన్ ఫ్రాన్సిస్కో. ఇలా ఈ విమానం ప్రపంచమంతా ప్రయాణిస్తుంది. ఆ రోజు ఈ ప్రయాణంలో భాగంగానే ఈ విమానం హవాయిలోని హోనోలులు నుండి కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కోకి వెళ్ళబోతుంది. ఇదే ఈ టూర్లో చివరి ప్రయాణం. ఈ ప్రయాణానికి పైలట్ 43 ఏళ్ల రిచర్డ్. ఈయనకు 13,000 అవర్స్ ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాగే ఫస్ట్ ఆఫీసర్ 40 ఏళ్ల జార్జ్. ఇది చాలా పాపులర్ ఏరోప్లేన్. దీనికి క్లిప్పర్ సోవరెన్ ఆఫ్ ది స్కైస్ అనే పేరు కూడా ఉంది. అలా టేక్ ఆఫ్కి అన్ని సిద్ధం చేశారు. ఫ్లైట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. అంతా మామూలుగానే అనిపించింది. దీంతో అక్టోబర్ 16న రాత్రి 8:20 ఫ్లైట్ శాన్ ఫ్రాన్సిస్కోకి టేక్ ఆఫ్ అయింది. ఇక్కడి దాకా అంతా బాగానే ఉంది. ఇక ఇక్కడి నుండే అసలు కథ మొదలవుతుంది. అలా టేక్ ఆఫ్ అయిన కొంతసేపటి తర్వాత ఫ్లైట్ 20,000 అడుగుల ఎత్తుకు చేరుకుంది. అలా విమానం ప్రయాణిస్తూ ఉంది. గంటలు గడిచిపోతూ ఉన్నాయి. ఫ్లైట్ డెస్టినేషన్కి దగ్గరవుతూ ఉంది. క్షేమంగా డెస్టినేషన్కి చేరుకుంటామని ప్రయాణికులందరూ అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు కొన్ని నిమిషాలలోనే ఏం జరగబోతుందో. ఆ సమయంలో చాలా వేగంగా ప్రయాణిస్తుంది ఈ విమానం. ఫ్లైట్ ఇంజన్స్ నుండి చాలా ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంది. దీంతో పైలట్స్ ఫ్లైట్ ఇంజన్స్ని స్లో చేశారు. బట్ ఇంజన్ నెంబర్ 1 స్లో అవ్వలేదు. పైలట్స్ ఎంత ప్రయత్నించినా ఈ ఇంజన్ సెట్ అవ్వలేదు. అలా ఈ ఇంజన్ నెంబర్ 1 వేగంగా రన్ అవుతూనే ఉంది. సమయం గడిచే కొద్దీ ఇంజన్ నెంబర్ 1 స్లో అవ్వలేదు, కానీ ఇంకా స్పీడ్ అయింది. చివరికి చాలా ఓవర్ స్పీడ్ అవడం వల్ల ఈ ఇంజన్ నెంబర్ 1 ఫెయిల్ అయిపోయింది. ఇంజన్ నుండి ఎటువంటి ఎనర్జీ రిలీజ్ కావట్లేదు. ఈ రోజుల్లో ఉన్న ఏవియేషన్ టెక్నాలజీ ఆ రోజుల్లో లేదు. ఆ రోజుల్లో ఫ్లైట్ యొక్క ఒక్క ఇంజన్ ఫెయిల్ అయినా ఫ్లైట్ స్టెబిలిటీ పోతుంది, అలాగే ఆల్టిట్యూడ్ తగ్గిపోతుంది.
దీంతో ఈ ఫ్లైట్ కూడా మెల్లిగా దిగిపోవడం మొదలైంది. ఆల్టిట్యూడ్ని మెయింటైన్ చేయడం పైలట్స్ వల్ల కావట్లేదు. ఇలా ఒక ఇంజన్ ఫెయిల్ అవడంతో మిగిలిన ఇంజన్స్పై ప్రెషర్ పడి ఇంజన్ నెంబర్ 4 కూడా ఫెయిల్ అయిపోయింది. దీంతో ఫ్లైట్ యొక్క 2 ఇంజన్స్ ఫెయిల్ అయిపోయాయి. కేవలం 2 ఇంజన్స్ మాత్రమే ఆపరేట్ చేస్తున్నాయి. దీంతో ప్లేన్ ఆల్టిట్యూడ్ మరింత వేగంగా పడిపోవడం మొదలైంది. ఫ్లైట్ యొక్క డిసెంట్ నిమిషానికి 1000 మీటర్ల ఎత్తుకు చేరుకుంది. దీంతో తీవ్ర ప్రయత్నాలు చేసిన పైలట్స్ ఏమీ లాభం లేకపోవడంతో రాత్రి 1:22 నిమిషాలకు యుఎస్ కోస్ట్ గార్డ్ వెదర్ స్టేషన్ని సంప్రదించారు. ఫ్లైట్ యొక్క పరిస్థితి అంతా కెప్టెన్ కోస్ట్ గార్డ్ ఆఫీసర్స్కి ఎక్స్ప్లెయిన్ చేశాడు. అలానే ఫ్లైట్ డిచ్చింగ్ చేసే అవకాశం ఉందని చెప్పాడు. దీంతో యుఎస్ కోస్ట్ గార్డ్ అలర్ట్ అయింది. వెంటనే ఫ్లైట్ యొక్క అన్ని డీటెయిల్స్ని కోస్ట్ గార్డ్ ఆఫీసర్స్ తెలుసుకున్నారు. ఒకవేళ ఫ్లైట్ డిచ్చింగ్ చేస్తే అవసరమయ్యే రెస్క్యూ ఆపరేషన్స్ వెంటనే అందుబాటులోకి తీసుకురావడానికి పనులు మొదలుపెట్టారు. మరొక పక్క కాక్పిట్లో పైలట్స్ ఫ్లైట్ ఆల్టిట్యూడ్ని మెయింటైన్ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ అవేమీ సక్సెస్ కావట్లేదు. చివరికి ఫ్లైట్ ఆల్టిట్యూడ్ని మెయింటైన్ చేయడానికి ఒక క్లూ కనిపెట్టారు పైలట్స్. ఫ్లైట్ గంటకి 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పుడు ఫ్లైట్ ఆల్టిట్యూడ్ స్టేబుల్గా ఉంటుంది. అంతకంటే స్పీడ్ పెరిగినా తగ్గినా ఫ్లైట్ దిగిపోతుంది. దీంతో విమానాన్ని ఈ స్పీడ్లో మాత్రమే మెయింటైన్ చేస్తున్నారు పైలట్స్. దీంతో అలా ప్రయాణిస్తూ దగ్గరలో ఎయిర్పోర్ట్కి చేరుకోవాలని పైలట్స్ అనుకున్నారు. బట్ వాళ్ళ ఆనందం ఆలోచన ఎంతోసేపు లేవు. అప్పుడే వారికి మరొక షాకింగ్ విషయం తెలిసింది. ఇలా ఇంజన్స్ ఫెయిల్ అవడం వల్ల అలాగే పైలట్స్ ప్రయత్నిస్తూ ఉండడం వల్ల ఫ్లైట్లో ఫ్యూయల్ బాగా బర్న్ అయిపోయింది. దీంతో ఫ్లైట్లో ఫ్యూయల్ తగ్గిపోయింది. దీంతో దగ్గరలో ఏ ఎయిర్బేస్కి కానీ ఏ ఎయిర్పోర్ట్కి కానీ చేరుకోగలిగే ఫ్యూయల్ ఏరోప్లేన్లో లేదు. దీంతో మళ్ళీ పైలట్స్ ముందు ఒకటే మార్గం ఉంది, అదే డిచ్చింగ్. ఇక చేసేదేమీ లేక పైలట్స్ కూడా డిచ్చింగ్ చేయడానికి వాళ్ళ మైండ్ని ప్రిపేర్ చేసుకుంటున్నారు. నిజానికి డిచ్చింగ్ చేయాలని ఏ పైలట్ కోరుకోరు. ఎందుకంటే ల్యాండ్ మీద అన్ని ఇంజన్స్ ఫెయిల్ అయినా ల్యాండ్ చేయొచ్చు. బట్ సముద్రంలో అన్ని ఇంజన్స్ ఆన్లో ఉన్నా కూడా ల్యాండింగ్ చేయడం కష్టం. ల్యాండ్కి సముద్రంకి చాలా తేడా ఉంటుంది. దీంతో ఇష్టం లేకుండానే వాటర్ ల్యాండింగ్ చేయాలని పైలట్స్ నిర్ణయించుకున్నారు. దీంతో పైలట్స్ వెంటనే మళ్ళీ యుఎస్ కోస్ట్ గార్డ్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ అది నైట్ టైం. ఆ చీకట్లో డిచ్చింగ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే సముద్రం అసలేమీ కనిపించదు. దీంతో పైలట్స్ మరొక నిర్ణయం తీసుకున్నారు. తెల్లవారు వరకు ఫ్లైట్ని అక్కడక్కడే నడిపించాలని అనుకున్నారు. దీనివల్ల 2 లాభాలు ఉన్నాయి. మొదటిగా రాత్రితో పోలిస్తే పగలు డిచ్చింగ్ చేయడం కొంచెం సులభం. రెండవదిగా ఉన్న కొంచెం ఫ్యూయల్ కూడా బర్న్ అయితే వాటర్ ల్యాండింగ్ ఇంకా సులభం అవుతుంది. విమానం వెయిట్ ఎక్కువ ఉంటే వాటర్ ల్యాండింగ్ కష్టం. దీంతో లైట్ వచ్చే వరకు కొన్ని గంటల సేపు ఫ్లైట్ అక్కడే తిరుగుతుంది. గంటకి 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ పైలట్స్ ఆ సమయం అంతా ఆల్టిట్యూడ్ని మెయింటైన్ చేశారు. అలా సమయం గడిచింది. అక్టోబర్ 17 ఉదయం అయింది. దీంతో ల్యాండింగ్కి అంతా సిద్ధం చేశారు. పైలట్స్ అన్ని ప్రయత్నాలు మొదలుపెట్టారు. డిచ్చింగ్లో ముఖ్యమైనది వేవ్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సముద్రం ఎప్పుడు ఈవెన్గా ఉండదు. సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి. దీంతో ఈ అన్ఈవెన్ ఓషన్పై ల్యాండింగ్ చేయాలంటే పైలట్స్ 2 వేవ్స్కి మధ్యలో గాలికి ఆపోజిట్ డైరెక్షన్లో ల్యాండ్ చేయాలి. ఇలా చేయకపోతే ఫ్లైట్ 2 ముక్కలు అవుతుంది. వాటర్ ల్యాండింగ్ అప్పుడు మరొక ముఖ్య విషయం, ఫ్లైట్ ఎక్కువసేపు తేలుతూ ఉండాలి. వేగంగా మునిగిపోకూడదు. దీంతో విమానానికి తక్కువ డ్యామేజ్ జరగాలి. అలా గంటకి 103 కిలోమీటర్ల వేగంతో ఈ ఫ్లైట్ సముద్రంలో ల్యాండ్ అయింది. అదృష్టవశాత్తు డిచ్చింగ్ సక్సెస్ అయింది. బట్ ఫ్లైట్కి జరగకూడని డ్యామేజ్ జరిగిపోయింది. ల్యాండ్ చేయగానే ఫ్లైట్ 180 డిగ్రీస్ రొటేట్ అయ్యి 2 భాగాలుగా విరిగిపోయింది. బట్ ఫ్లైట్ క్రూ వెంటనే అందరి ప్యాసింజర్స్ని ఫ్లైట్ నుండి ఎవాక్యుయేట్ చేశారు. కొన్ని నిమిషాలలోనే రెడీగా ఉన్న రెస్క్యూ బోట్స్ అక్కడికి వచ్చి ప్యాసింజర్స్ అలాగే ఫ్లైట్ క్రూ అందరినీ క్షేమంగా సురక్షిత ప్రాంతాలకు తీసుకువెళ్లారు. ఈ వాటర్ ల్యాండింగ్ వల్ల అయిన డ్యామేజ్ వల్ల ఫ్లైట్ కేవలం 17 నిమిషాలలో నీటిలో మునిగిపోయింది. అయినప్పటికీ ఈ 17 నిమిషాలు సరిపోయింది అందరినీ రక్షించడానికి. ఈ సంఘటనలో విమానంలో ఉన్న వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఫ్లైట్ డీప్ వాటర్స్లో మునిగిపోవడం వల్ల ఫ్లైట్ని తర్వాత రికవర్ చేయలేకపోయారు. అయినప్పటికీ ఈ సంఘటన ఏవియేషన్ రంగంలో కొత్త చరిత్రను సృష్టించింది. అప్పటిదాకా జరగని దానిని సాధ్యం చేసి చూపించారు ఈ ఫ్లైట్ పైలట్స్. ఈ ఘటన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేశారు. ఈ ఇన్వెస్టిగేషన్లో ఫ్లైట్లో మెకానికల్ ఫెయిల్యూర్ జరగడం వల్ల ఇలా జరిగి ఉండొచ్చని తేల్చారు. ఈ సంఘటన ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయింది. ఈ సంఘటనను ఆధారం చేసుకునే 1958లో క్రాష్ ల్యాండింగ్ అనే సినిమా కూడా వచ్చింది. దీంతో పాటు ఈ ఘటన ఆధారంగా చాలా సిరీస్లు కూడా వచ్చాయి. అంతగా ఈ పాన్ అమెరికన్ ఫ్లైట్ 6 వాటర్ ల్యాండింగ్ పాపులర్ అయింది. ఏదేమైనా ప్రయాణికులకు ఈ ప్రపంచ యాత్ర చాలా వెరైటీగా ఎండైంది. దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో దట్స్ ది స్టోరీ. మళ్ళీ కలుద్దాం మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.